రఘుబాబు చనిపోవటం, ఆయన గుర్తుగా ఈ నాటక పరిషత్తు పెట్టి నాటక రంగంలో నటీనటులకు అందరికీ కూడా ఆత్మీయటువంటి బిడ్డగా తయారయ్యాడైన 34 సంవత్సరాల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారంటే ఇదొకటి రోజులనే వారు పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడని పరిషత్ జరుపుడు అనేది కూడా చాలా పెద్ద మాట. ఎందుకంటే చాలా కష్టం పరిషత్ నడవడం. అనుభవంతో చెప్తున్న మాటలు ఇవి, ఏదో గాలికి అందరూ ఎవరో రాసిన మాటలు చెప్పడం కాదు. ఒక నాటక పరిషత్తు నడవాలంటే కనీసం 6 నెలలు దీని మీద కష్టపడితే తప్ప ఇది జరగదు. అలాంటిది అద్భుతమైన నాటకాలని కూడా సెలెక్ట్ చేశారు. మిగిలినన్ని చూసే అవకాశం లేకపోయినా ఆఖరి చూసే నాటకం మరి పరిషత్తులో ఉన్నప్పుడు మాట్లాడచ్చో లేదో నాకు లేదు. చాలా అద్భుతంగా చేశారు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి వెరీ గుడ్ సబ్జెక్ట్ తీసుకొని పెర్ఫార్మెన్స్ కూడా ఎక్సలెంట్గా చేశారు. ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. మరి పర్చూరు వెంకటేశ్వరరావు గారికి, గోపాలకృష్ణ గారికి, ముఖ్యంగా వారిద్దరిని కూడా ఈ కార్యక్రమాన్ని 34 సంవత్సరాలుగా మీరు నిర్వహిస్తున్నారు. మధ్యలో ఏదో కరోనా మూలంగా ఒక 2 ఏళ్ళు ఆగింది అనుకుంటా. అదొకటి మినహాయిస్తే ఇన్ని సంవత్సరాల పాటు పరిషత్ నడిపిన ఏ సమాజం లేదు, ఎవరు కూడా ఏ సంస్థ కూడా లేదు నాకు తెలిసినంత. మరి అది ఇన్ని సంవత్సరాల పాటు చేయటం చాలా గొప్ప విషయం. అలాగే పరుచూరు విజయలక్ష్మి గారు వారి పేరుతోటి మరి లాస్ట్ ఈ సంవత్సరం కూడా ఒక మహానటికి సత్కారం చేయటం. అందులో విజయలక్ష్మి గారు అంటే మా అందరికీ కూడా ఎంతో ఇష్టం. మహానటి, ఎన్ని నాటకాలు చూసామో, ఎంత అద్భుతంగా నటించారో ఆవిడ. ఎన్నో నాటకాలు చూశారు. అలాంటి మహానటిని ఇక్కడ కూర్చొని సత్కారం చేసినందుకు పరుచూరి సోదరులిద్దరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి మా డైరెక్టర్ గారు ఉన్నారు ఇక్కడ, బ్రహ్మాండమైన డైరెక్టర్ గారు, ఎన్నో సూపర్ డూపర్ హిట్లు చేసినటువంటి మరి మా డైరెక్టర్ గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే రెబల్ స్టార్ దేవయ్య ఆర్ నారాయణమూర్తి గారు అంటే ఇవాళ ప్రపంచంలో తెలియని వాళ్ళు ఎవరూ లేదు, తెలుగు వాడు కూడా. ఎక్కడికి వెళ్ళినా ఆ ఊళ్ళో ఆయన పాట పాడి ఎవరో ఒకటి దాన్ని చేస్తూ ఎంతో అద్భుతంగా చేస్తున్నారు. తన ప్రత్యేకతను నిలబెట్టుకున్న మహామనిషి అతను. ఎందుకంటే చూడటానికి పేదవాళ్ళే కానీ మనసు మాత్రం చాలా పెద్ద బంగారం. అద్భుతంగా తను ఏది నమ్మాడో ఆ నమ్మిన నాటకాలను సబ్జెక్టులే తీసుకొని కమర్షియల్ సినిమా జోలికి వెళ్లకుండా ఒక అద్భుతమైన చిత్రాలను ఎన్నైనా ఇప్పటికే 30 చిత్రాలు నిర్మించాడంటే అది ఎంత గొప్ప చూడ. కార్లు ఉండవు ఆయనకేమి, మోటార్ సైకిళ్ళు ఉండవు ఆయనకేమి, నడిచి వెళ్ళిపోతూ ఉంటాడు, లేకపోతే ఆటో ఎక్కి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడప్పుడు చూసి కారు అవి రావయ్యా ఎక్కువ వదిలేండి గురిగట్టు బిర్యానీ అన్నాడు. కానీ ఏ రోజున కూడా అయితే ఒకసారి అతి బలంతో చేసి ఎక్కించారు. కొంత దూరం వెళ్తాను సార్, కారు అప్పుడు సార్ అన్నాడు. ఏమిటయ్యా అన్న, నాకు కార్లు పడవు సార్, నాకు వాటికి వచ్చేస్తుంది, నన్ను ఇక్కడ వదిలేయండి, నేను వెళ్ళిపోతాను, నడిచి వెళ్ళిపోతానని చెప్పాను. అలా ఒక విశిష్టమైన వ్యక్తి ఆయన కూడా ఈ రోజు ఎక్కడ ఉందో చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే వెంకటేశ్వరరావు గారు, కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఇక్కడే ఉన్నారు. నిజంగా మీ అబ్బాయిని చిరంజీవిని చేశారు మీరు. ఇంతమంది నటీనటులందరికీ ఒక పరుచూరు రఘుబాబు అనే కళా పరిషత్ అంటే ఎంత పేరు. ఆ పరిషత్తులో నాటకం వెయ్యాలి, నాటికి వెయ్యాలి, అందులో రివార్డులు పొందాలని ఎంతోమంది అనుకుంటారు. అలా వచ్చిన వాళ్ళు సినిమా నటి అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందులో మరి ఇక్కడ ఉన్న ఈవిడ కూడా ఇదే స్టేజ్లో నాటకం వేసి ఒక రోజు ఎన్ని సినిమాల్లో చేశారో అర్థమైంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా 50 సంవత్సరాల పండగ కూడా మీరు మమ్మల్ని పిలిచి మేమందరం దగ్గరుండి రఘుబాబు పరిషత్ 50 ఏళ్ళు కూడా పూర్తి చేయాలని కోరుకుంటూ సెలవు. నేను కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు యాక్చువల్గా పరుచూరు వెంకటేశ్వరరావు ధన్యవాదాలు ఉంది కానండి, అసీతి వయసులో పరుచూరు వెంకటేశ్వర